సౌందర్య ఫేక్, అసలు దేవుడే రావడం లేదు అని అంటే నువ్వేం మా అమ్మాయికి ఏం లేదురా, ఏం దోడొస్తుంది, నాటకాలు ఆడుతుంది నన్ను. ఆ. కానీ నేను పూజ చేసుకున్న నా దగ్గర అంత శక్తి ఉంది అనేసి నిన్ను నేనేమి అంటే నాకేదో ఇట్లా ఉంది అని నేనేం పిలవలేదు, బట్ నీ ఆనందంగానే వచ్చావు మా శివ స్టూడియోకి. ఆనందమే, అసలు నా అనుమానం కూడా తొలగాలి కదా. 10 గురించి ఆలోచిస్తావు, 10 విప్పులు ఆలోచిస్తావు, నీ గురించి ఆలోచించేటోడు లేరు. అందరూ మన వాళ్ళు అనుకుంటావు, నా వాళ్ళు అనుకుంటే వదలవు. మరి నాకెందుకని ఇట్లా అవుతున్నాయి అమ్మా? ఎన్ని సంవత్సరాలు నేను ఇట్లా ఓపికగా ఉండాలి? మరి దీనికి ఒక పరిష్కారం ఉందా? ఖచ్చితంగా పరిష్కారం ఇస్తా.